ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్థాయికి వచ్చే వరకు అవమానాలను ఫేస్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఎప్పుడైనా ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ని ఫేస్ చేశారా? చేశాను. ఎలాంటివి? సక్సెస్ అవ్వక అంటే నేను అంతకుముందు చూశాను. ఏమవుతుందంటే ప్యాషన్ చాలా ఉంది, సినిమా చేయాలి, ఎప్పటికైనా క్వాలిటీ సినిమా చేయాలని. ఆ ప్రాసెస్లో నేను చేసిన 10-11 సినిమాల్లో తప్పులు చేశాను. ఐఎమ్ నాట్ ఎక్సెప్షన్. నేను మిస్టేక్స్ చేశాను. కాకపోతే ఆ మిస్టేక్స్ని నా ఎడ్యుకేటివ్గా నేను వాడుకున్నాను. ఆ మిస్టేక్స్లో ఐ లాస్ట్ మనీ. అన్నీ పోయి మా నాన్నగారు వర్రీ అయ్యారు. అరే నువ్వు చేయలేకపోతున్నావేమో నాకు వర్రీగా ఉంది. బట్ నేను నీకు చెప్పేవాడిని కాదు, బట్ నీ ప్యాషన్ ఎక్కడుందో అదే చెయ్యి, డోంట్ లూజ్ హార్ట్ అని చెప్పింది ఆయనే. ఆయన చెప్పినందుకు నేను చేశాను. నాకు అది వదిలి వచ్చినా కానీ ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ ఏ ఫెయిల్యూర్ సమ్వేర్. నేను లెటర్స్ వేసి ఇది వదిలేసి నేను మళ్ళీ నా బిజినెస్కి వెళ్ళిపోయాను అనుకోండి, ఐ వుడ్ హ్యావ్ మేడ్ మనీ. బట్ లోపల ఎప్పుడు నాకు సినిమా ఎవరైనా నడిచినా ఎక్కడ బాగా గొప్పగా చిన్న ఫిల్మ్ మేకర్ ఎంతో చేస్తే నేను ఉంటే సాధించేవాడినేమో నా రిగ్రెట్ నా లైఫ్లో ఉండకూడదు. అందుకని నేను ఎప్పుడు కోరుకుంది ఏంటంటే వాట్ ఐ లైక్, ఐ వాంటెడ్ టు డూ ఇట్, ఐ స్టేట్ బ్యాక్. అలాంటి ఇన్ దట్ ప్రాసెస్ ఐ ఫేస్ ఫ్యూ ఇన్సల్ట్స్. నీకు పనికిరావు, దీనికి నువ్వు ఎంత చేసిన డబ్బులు పోగొట్టుకుంటున్నావు అన్నారు. పెళ్లి చూపుల టైంలో నాకు టర్నింగ్ పాయింట్. ఒక చోటకి నేను తరుణ్ భాస్కర్ కాఫీ షాప్లో ఉండగా ఎవరో ఒక ఫ్రెండ్ కలిస్తే, ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళు, అతన్ని నేను అడిగాను, ఈ సినిమా నువ్వు తీసాము చూస్తావా, ఈజ్ మై డైరెక్టర్ అని. దట్ పర్సన్ సెడ్, ఐ వాంట్ టెల్ యూ రాజ్, మనం వీఆర్ గుడ్ ఫ్రెండ్, బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, ఇలాంటి సినిమాలు ఆడవు. ఆ అబ్బాయి ఫేస్ ఎవరికి తెలియదు, ఎవరో హీరోయిన్ అంటున్నావు, అండ్ ఇతనేమో డైరెక్టర్ అంటున్నావు, ఈ తరుణ్, ఇలాంటివి ఆడవు, అందరు కొత్త వాళ్ళు, అంతా కొత్త వాళ్ళు, అందులో షార్ట్ ఫిలిం బ్యాచ్, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని, దాని బదులు నువ్వు ఇలా కక్కుర్తి పడకుండా ఇంకో 50 లక్షలకు ఎక్స్ట్రా ఖర్చు పెడితే నోన్ నేమ్స్ వచ్చేవి కదా, వై ఆర్ డూయింగ్ ఇట్ అండ్ యూ విల్ రీచ్ నో వేర్, దిస్ విల్ బీ ఇన్ డస్ట్బిన్ అని చెప్పాడు నాకు. అండ్ ఈ టోల్డ్ ద సేమ్ థింగ్ టు తరుణ్ ఆల్సో. లిటరలీ వీ ఫెల్ట్ వెరీ షాక్, బట్ తరుణ్ ఫెల్ట్ వెరీ బ్యాడ్. బయటకు వచ్చాక తరుణ్ నాతో అన్నాడు, సార్ సారీ సార్, నా వల్ల మీరు ఈ స్టేచర్లో ఉండరు, మిమ్మల్ని మాట అన్నారు, బికాస్ ఐ హ్యాడ్ టు మేక్ దిస్ మూవీ. దెన్ ఐ సెడ్, నెవర్ ఈవెన్ థింక్, ఐ హ్యావ్ నో సెకండ్ థాట్స్, ఐ బిలీవ్ కాంటెంట్ ఈస్ కింగ్. ఇంత ఖర్చు పెట్టాం, విల్ స్పెండ్ మోర్ మనీ అండ్ డూ ఇట్. ఐఎమ్ నాట్ ఇన్ 1% వరీడ్ అబౌట్ దిస్. నువ్వు నన్ను అతని దాన్ని నువ్వు అస్సలు బాధపడు అన్నాను. ఆ తర్వాత ది హోల్ వరల్డ్ నోస్ వాట్ ఇట్ ఈస్. అలా మిమ్మల్ని ఎంతమంది డిస్కరేజ్ చేశారు? ఇన్ ది లాస్ట్ 10 years ఒక 4-5 చేశారు. కొందరు మా ఫాదర్కి వెళ్ళి చెప్పారు, ఒక మినిస్టర్ గారు, సినిమాలు ఎందుకండి, మన